నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉంది చూడు మామ, ప్లీజ్ నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకోమంటే పట్టుకుంటా కానీ గుద్ద మూసుకొని ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే అసలు నువ్వు పిచ్చోని అయిపోతావు. అంత ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్వ్యూలో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ఇట్లా స్టార్ట్ చేస్తుండే ఇంటర్వ్యూ అంటే ఇదే క్వశ్చన్ అడుగుతాడు నీకు ఇది తెలుసా, యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటో తెలుసా? నువ్వు యాక్టివ్ డైరెక్టరీ తెలుసుకునే ముందు బ్రేక్ డౌన్ చేసి చెప్తా, సో దట్ నీకు ఈజీ అవుతుంది, చెప్పడానికి నాకు ఈజీ అవుతుంది. నీకు అర్థమైపోయిందంటే నీకు ఇంకా లైఫ్ లాంగ్ ఇది నెత్తిలో కూర్చుండిపోతుంది. డొమైన్ అంటే ఏంటి, ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే ఏంటి, డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, యూజర్ ఏంటి, గ్రూప్స్ ఏంటి, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇట్లా 190 ఉంటాయి ఇందులో. చింటూ ఉన్నాడు, మళ్ళీ చింటూ వచ్చేసిండు. చింటూ ద గ్రేట్ వచ్చేసిండు మళ్ళీ ఒకసారి. చింటూ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. చింటూ దగ్గర వాడు ల్యాప్టాప్ ఎట్లా అంటే ల్యాప్టాప్ పిచ్చ క్రేజీ ల్యాప్టాప్, కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్. చింటూ ఏం చేస్తాడు, చింటూ పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారికి. చింటూ ఏం చేస్తాడు, ఎన్టీఆర్ తోపు దమ్ముంటే ఆపు అని పాస్వర్డ్ పెడతాడు దీనికి. ఈ చింటూ గురించి తెలిసిందే కదా నీకు. దాని తర్వాత చింటూ ఒకరోజు ఏం చేస్తాడు, వీకెండ్ వచ్చిందని చెప్పి బాలేబాబు సినిమాకి పోతాడు. బాలేబాబు సినిమాకు పోయి వచ్చిన తర్వాత ఆ క్రేజ్లో, ఆ హై మూమెంట్లో పాస్వర్డ్ మర్చిపోతాడు. ఇప్పుడు ఆడు చింటూ పాస్వర్డ్ మర్చిపోయిందంటే ఏంది అర్థం, లాకౌట్ అయిపోయిందని అర్థం. ఇంకా పాస్వర్డ్ మర్చిపోయింది అనుకో, ల్యాప్టాప్ యూజ్ చేయలేడు. ఇప్పుడు చింటూ పరిస్థితి ఏంటి తెలీదు అని అర్థం. ఇట్లా చింటూలాగా ఒక 10,000 మంది మర్చిపోతే, చింటూలాగా ఒక 1000, ఒక డిపార్ట్మెంట్ మొత్తం మర్చిపోతే అప్పుడేం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావో తెలీదు అని నువ్వు ఆన్సర్ చెప్తావని నాకు తెలుసు. అందుకే డొమైన్ అన్నది అర్థం చేసుకో. నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడు, ఫోకస్ చేయి. లెఫ్ట్ సైడ్లో ఫోకస్ చేస్తే PC01 అని ఉందా? ఇట్లా ఒక 100 పీసీస్ ఉన్నాయనుకో, ఇట్లా 100 ఇండివిజువల్స్ దగ్గర 100 పీసీస్ ఉన్నాయనుకో, ఆ పీసీ ఫస్ట్ సెటప్ చేయంగానే మనం ఏం చేస్తాము అంటే దానిని డొమైన్లోకి యాడ్ చేస్తాం. నీ పీసీలో కూడా నీ పీసీలోకి వెళ్ళి నేను చేస్తుందే చెయ్యి. సిస్టమ్ అబౌట్ డొమైన్ ఆర్ వర్క్ గ్రూప్ వస్తేవనుకో, ఇక్కడ చూడు, నా డొమైన్ ఏమనుంది, telugu.course.com అని ఉంది. ఇది నేను క్రియేట్ చేసిన డొమైన్. సర్వర్లో క్రియేట్ చేసిన డొమైన్ ఇది. సర్వర్లో క్రియేట్ చేసిన డొమైన్కి నేను నా పీసీస్ అనేవి యాడ్ చేస్తున్నా. telugu.course.com నేను సర్వర్లో క్రియేట్ చేసిన ఒక డొమైన్. ఆ డొమైన్కి నేను అన్నీ యాడ్ చేస్తున్నాను నావన్నీ. ఇక్కడ చూడు, కంప్యూటర్స్లోకి వెళ్తే ఈ కంప్యూటర్ అనేది యాడ్ అయిపోయింది చూడు. డెస్క్టాప్ IRV6 1KM అనేది యాడ్ అయిపోయిందని చూడు. ఇట్లా సేమ్ ఎన్ని కంప్యూటర్స్ ఉంటే అన్ని కంప్యూటర్స్ని అన్నిటినీ ఒక దగ్గర గ్రూప్ చేసి పెడితే, అన్నిటినీ ఇట్లా ఒక సంచిలో వేసి పెడితే మనం ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి దానిని డొమైన్ అంటారు. ఇప్పుడు నీ కంపెనీకి హైదరాబాద్ డొమైన్ ఒకటి ఉంది, చికాగో డొమైన్ ఉంది, డల్లాస్ డొమైన్ ఉంది, ఇట్లా సపరేట్ డొమైన్స్ ఉన్నాయి. అట్లాంటి డొమైన్స్ అన్నీ ఒక సంచిలో వేసినాం అనుకో, అది ఫారెస్ట్. సో డొమైన్ ఫారెస్ట్. నెక్స్ట్ మళ్ళీ చింటూ వచ్చిండు. చింటూ ఏమో ఈసారి HR. చింటూ ఫ్రెండ్ తలైవర్ అని ఒకడు ఉన్నాడు, తలైవా అని ఉన్నాడు, వాడు కూడా HR. వీళ్ళిద్దరు ఫ్రెండ్ సృజన ఏమో డెవలపర్. నీకు అర్థమవుతుందా ఎక్కడికి పోతున్నానో నేను? ఇంకొకడు ఉన్నాడు ఈశ్వర్ రెడ్డి, వాడేమో ప్రాజెక్ట్ మేనేజర్. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటే డొమైన్లో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ని సపరేట్ చేయాలి కదా. ఆ సపరేట్ చేయడానికి మనకి ఇచ్చేదే ఆర్గనైజేషనల్ యూనిట్స్. ఒక డొమైన్ ఉంది, డొమైన్లో 1000 కంప్యూటర్లు ఉన్నాయి. అందులో 250 కంప్యూటర్లు IT, 250 కంప్యూటర్లు డెవలపర్, 250 కంప్యూటర్లు ప్రాజెక్ట్ మేనేజర్, 250 HR. ఇట్లా వీటిని డివైడ్ చేసి ఎవరి యాక్సెస్ వాళ్ళకి ఇవ్వడానికి, ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి మనం చేసేదే ఆర్గనైజేషనల్ యూనిట్స్. ఓకేనా? నా ఇందాక నేను నీకు ఫైల్ మేనేజ్మెంట్లో చెప్పా. చింటూ ఏంది, చింటూ HR కాబట్టి చింటూకి ఒక ఫోల్డర్కి యాక్సెస్ కావాలి, HR ఫోల్డర్కి యాక్సెస్ కావాలి. ఓకే, చింటూ కింద ఎంతమంది పని చేస్తున్నారో అంతమందికి HR ఫోల్డర్స్కి యాక్సెస్ కావాలి. అదే చింటూ ఫ్రెండ్ తలైవా ఒకవేళ మేనేజ్మెంట్లో పని చేస్తున్నాడు అనుకో, వాడికేమో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్కి యాక్సెస్ కావాలి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ నీకు తెలియకపోతే గూగుల్ చేయి, అన్నీ నేను ఈ కోర్సులో చెప్పను. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్కి కావాలి.
సృజన డెవలపర్, ఆమెకి ఏం కావాలి, నేను ఒక కోడ్ రన్ చేస్తున్నాను రా మావా, ఆ కోడ్ రన్ ఒక 8 గంటలు పడుతుంది, ఆ 8 గంటలు నా ల్యాప్టాప్ ఆఫ్ అవ్వకుండా చూడండి రా బాబు, నేను ఏదైతే సర్వర్ కనెక్ట్ అవుతున్నానో ఆ సర్వర్ నుంచి నన్ను బయటికి వెళ్ళదెంగకండిరా బాబు అని చెప్పడానికి సృజనకి ఒక స్పెషల్ పర్మిషన్స్ కావాలి. ఓకేనా? ఇట్లా ఎవరి పర్మిషన్స్ ఎవరికి ఏమి ఇవ్వాలి, షేర్డ్ ఫోల్డర్స్ ఏమేమి ఉండాలి. ఇప్పుడు ఇందాక చూపించా నీకు, ఇందాక ఏం చూపించా, టెంపరరీ అనే ఒక ఫోల్డర్ ఉంది. టెంపరరీ ఫోల్డర్ లాగా హెచ్ఆర్ అని ఒక ఫోల్డరు, HR2 అని ఒక ఫోల్డరు, డెవలపర్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఇట్లా సపరేట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి పీసీకి వెళ్ళి నువ్వు మ్యాప్ అండ్ నెట్వర్క్ డ్రైవ్, ఓకే ఆర్డిఎస్ ఎస్ఆర్వి ఇవన్నీ చేయలేవు కదా. అప్పుడు ఏం చేస్తావు అని అంటే సర్వర్లో ఆల్రెడీ డిఫైన్ చేసేస్తావు. ఓకే, నేను ఈ గ్రూప్కి వీనిని మెంబర్ చేస్తే ఆటోమేటిక్గా వీడికి అన్నీ యాక్సెస్ వచ్చేయాలి అని చెప్పి. ఓకేనా? దానికోసమే మనం ఈజీగా వాడుకోవచ్చు గ్రూప్ పాలసీని. ప్రాక్టికల్లో మనము యాక్టివ్ డైరెక్టరీ ఉట్టి టచ్ చేసిన అంతే. నేను ప్రాక్టికల్గా యాక్టివ్ డైరెక్టరీ ఎట్లా పనిచేస్తుంది ఏంది ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడు. ఇన్స్టాల్ ఎట్లా చేస్తావు ఒక సర్వర్ పైన అనేది చూపిస్తాను చూడు. నీ సర్వర్ మేనేజర్ వచ్చేసిందా, ఎట్లా అయితే వేరే DNS DHCP ఇన్స్టాల్ చేసావో సేమ్ అట్లనే మేనేజ్, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, నెక్స్ట్ రోల్ బేస్డ్ అండ్ ఫీచర్ బేస్డ్. ఇది యూజువల్గా DNS DHCP ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉంటాయి, కానీ నీకు కొన్నిసార్లు వాడు ఏమంటాడు తెలుసా, మేనేజర్ వచ్చి ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయి, ఆ వర్చువల్ మెషిన్లో సర్వర్ ఇన్స్టాల్ చేయి, విండోస్ సర్వర్ 2019 2022 ఇన్స్టాల్ చేయి. అలా ఇన్స్టాల్ చేసిన దానిపైన LDAP సర్వీసెస్ ఆర్ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ అనేది ఇన్స్టాల్ చేయి అని అడుగుతాడు. 100% అడుగుతాడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అప్పుడు సెలెక్ట్ సర్వర్లో నువ్వు ఆ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని పైన యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అని ఉంది చూడు, దానిపైన వత్తుతావు. ఇది యాక్టివ్ డైరెక్టరీ మమ్మ. ఇక్కడికి వచ్చేస్తే నువ్వు యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నీకు ఏదైతే కనిపిస్తుంది చూడు telugu.course.com, ఇది నీ డొమైన్ అంటే తెలుసు కదా, అన్నీ కలిసి కట్టుగా ఉండడం. ఇక్కడ నువ్వు కంప్యూటర్స్లోకి వెళ్తే నీ ఆర్గనైజేషన్లో ఈ డొమైన్కి telugu.course.com డొమైన్కి జాయిన్ అయిన ప్రతి ఒక్క కంప్యూటర్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డొమైన్ కంట్రోలర్స్ చూడు. డొమైన్ కంట్రోలర్స్ టాపిక్ నేను నీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఒకవేళ నేను చెప్తాను ఇంకో 5 minutesలో డొమైన్ కంట్రోలర్స్లోకి వచ్చేద్దాం మనం. డొమైన్ కంట్రోలర్స్ ఇక్కడ నీకు కనిపిస్తాయి. ఓకేనా? అది నువ్వు ఎక్కువ పట్టించుకోకు. అన్నిటికంటే ఎక్కువగా నువ్వు పట్టించుకోవాల్సింది ఏంటి, యూజర్స్. లెట్స్ సే నాకు ఇవాళ ఆఫీస్లో ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఒక కొత్త మనిషి న్యూ హైర్కి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయమని చెప్పి HR వాళ్ళు నీకు ఒక ఫామ్ పంపించారు. ఆడి పేరు లెట్స్ సే వటకాయ్ డూలేష్, లేకుంటే వటకాయ్ చింటూ అనుకుందాం. అప్పుడు నువ్వు ఎలా క్రియేట్ చేయాలి యాక్టివ్ డైరెక్టరీలో అంటే, యూజర్స్ ఉందా ఎక్కడైనా, ఇందులో telugu.course.com అయినా యూజర్స్ అయినా, ఇక్కడ ఈ పెద్ద ఇందులో అయినా న్యూ అని కొట్టి యూజర్ అని కొడతావు. యూజర్ అని కొట్టావనుకో ఇక్కడ చెప్తావు వటకాయ్, ఫస్ట్ నేమ్ ఏమో వటకాయ్, లాస్ట్ నేమ్ ఏమో దూలేష్ అని చెప్పేసావనుకో, యూజర్ లాగాన్ నేమ్ ఏంటి, ఇక్కడ నువ్వు ఆర్గనైజేషన్ ప్రకారం ఉంటుంది. మా ఆర్గనైజేషన్లో ఎలా అంటే ఫస్ట్ నేమ్లో ఫస్ట్ లెటర్, లాస్ట్ నేమ్ ఇది. సో నెక్స్ట్ కొట్టేసావనుకో పాస్వర్డ్ అడుగుతుంది. ఇవి కూడా అకౌంట్, ఈ యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషనల్ ప్రిఫరెన్సెస్, వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి మమ్మ. ఇక్కడ దూలేష్ అని పెడుతున్నా నేను పాస్వర్డ్. ఓకేనా? నెక్స్ట్ వటకాయ్ దూలేష్ @telugucourse.com అని క్రియేట్ అయిపోయింది చూడు. ఇక్కడ మనకు వటకాయ్ దూలేష్ అని చెప్పి క్రియేట్ అయిపోయింది అకౌంట్. ఈ అకౌంట్ పని చేస్తుందా లేదా చూద్దామా ఇప్పుడు వటకాయ్ దూలేష్ పీసీ ఇది. ఓకే, వటకాయ్ దూలేష్కి ఒక ల్యాప్టాప్ ఇచ్చాం మన కంపెనీ తరఫు నుంచి. వటకాయ్ దూలేష్ పీసీ ఇది. నేను అదర్ యూజర్ అని కొట్టాను అనుకో, ఇక్కడ చూడు కింద సైన్ ఇన్ టు తెలుగు అని వచ్చిందా. ఎందుకు, ఈ ల్యాప్టాప్ ఆల్రెడీ డొమైన్కి యాడ్ అయ్యి ఉంది. ఆ డొమైన్కి యాడ్ అయ్యి ఉండడం వల్ల నేను ఇక్కడ దూలేష్ అని కొట్టేసి పాస్వర్డ్ కొట్టేసాను అనుకో వచ్చేస్తుంది. ఎందుకు, మనం డొమైన్ యాక్టివ్ డైరెక్టరీలో ఒక అకౌంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ అకౌంట్ ఇక్కడ సెటప్ అయిపోతుంది చూడు. అలా పనిచేస్తుంది మామ యాక్టివ్ డైరెక్టరీ. వటకాయ్ దూలేష్లో ఇంకా వేరేవి కూడా మనం ఎడిట్ చేయొచ్చు మామ.
నేను ఇందాక సృజన డెవలపర్ ఆమె ఏమన్నది 10 మినిట్స్కి ఒకసారి డిస్కనెక్ట్ అవ్వకూడదు అని చెప్పిందా. సెషన్స్లోకి పోయి డిస్కనెక్టెడ్ సెషన్. ఒకవేళ సెషన్ ఎండ్ అయిపోయింది అనుకో, ఎంతసేపటి తర్వాత డిస్కనెక్ట్ చేయాలి అని అంటే 1 మినిట్ చెప్పే. ఓకే, ఐడిల్ సెషన్ లిమిట్ ఇక్కడ ఉంది చూడు. ఐడిల్ సెషన్ లిమిట్ అంటే ఏంటి, నేను ఇప్పుడు ఒక కోడ్, ఒక వీడియో ఏదో ఒకటి రన్ చేయడానికి పెట్టేసా. లెట్స్ సే సిఎండి ఓపెన్ చేసి పింగ్ 8.8.8.8/t అని పెట్టి వదిలేసా. అది రన్ అవుతూనే ఉంటుంది 8 గంటలు కానీ 10 గంటలు కానీ 20 గంటలు కానీ 10 రోజులైనా కానీ. ఎందుకు రన్ అవుతుంది అని అంటే ఐడిల్ సెషన్ లిమిట్ నెవర్ అని ఉంది. అంటే ఎప్పుడు డిస్కనెక్ట్ అవ్వదు, ఎప్పుడు ఎండ్ అవ్వదు సెషన్. అదే ఇక్కడ నేను 30 మినిట్స్ 1 అవర్ 2 డేస్ 1 డేస్ ఇట్లా పెట్టాను అనుకో, 1 మినిట్ పెట్టాను అనుకో, 1 మినిట్ నేను ఇట్లా మౌస్ ఎక్కడ క్లిక్ చేయలేదు అనుకో, అది ఐడిల్ సెషన్ లిమిట్ అయిపోయి డిస్కనెక్ట్ చేసేస్తుంది నన్ను. అర్థమైందా? ఇట్లాంటివి ప్రతి ఒక్కటి చేయొచ్చు మామ. నెక్స్ట్, ఇది ఒక్కటే కాకుండా ఇందులో వేరేవి కూడా ఉంటాయి. లాగాన్ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాగాన్ స్క్రిప్ట్ ఏంటి చూడు. ఒకవేళ ఒక యూజర్ ఉన్నాడు, లెట్స్ సే వటకాయ్ దూలేష్ ఉన్నాడు. వటకాయ్ దూలేష్ పీసీలోకి లాగిన్ అయ్యాడా. పీసీలోకి లాగిన్ అవ్వంగానే నేను ఇందాక టెంపరరీ అనేది ఒకటి క్రియేట్ చేశాను చూడు. ఇక్కడ కనిపించట్లేదు చూడు. ఎందుకు కనిపించట్లేదు? ఎందుకంటే నేను మ్యాప్ చేయలేదు డ్రైవ్ని. అదే నేను సర్వర్లో యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోయి ఒక స్క్రిప్ట్ రాసా పవర్ షెల్లో. అది కూడా నేర్పిస్తా. పవర్ షెల్లో ఒక స్క్రిప్ట్ రాసా. ఏమని, ఎవరు డొమైన్ అకౌంట్స్ నుంచి లాగిన్ అవ్వంగానే వాళ్ళ రెస్పెక్టివ్ షేర్డ్ ఫోల్డర్స్ అనేది ఆటోమేటిక్గా మ్యాప్ చేసేయి అని ఒక స్క్రిప్ట్ రాస్తా. ఆ స్క్రిప్ట్ రాసి ఎక్కడిస్తా, వటకాయ్ దూలేష్ ఉన్నాడు ప్రొఫైల్లోకి పోయి లాగాన్ స్క్రిప్ట్ ఇది, లోకల్ పాత్ ఇది, నేను నా స్క్రిప్ట్ ఎక్కడుంది, సేవ్ ఎక్కడుంది అక్కడ పెట్టేసి లాగాన్ స్క్రిప్ట్ పేరు ఇక్కడ ఇచ్చేసి అప్లై కొట్టేస్తా. అప్పుడు ఎవరు లాగిన్ అయినా వాళ్ళ రెస్పెక్టివ్ ఇది వెళ్ళిపోతుంది. కానీ అలా వెళ్ళాలి అని అంటే నువ్వు అన్నిటికంటే ముందు ఏం చేయాలి తెలుసా, మెంబర్ ఆఫ్ ఏదో ఒక గ్రూప్కి వాటిని యాడ్ చేయాలి. ఆ గ్రూప్కి షేర్డ్ ఫోల్డర్ యాక్సెస్ ఇచ్చి అప్పుడు యాడ్ చేయాలి. నెక్స్ట్, నీకు హెచ్ఆర్ ఏదైతే ఫామ్ పంపిస్తుందో అందులో గ్రూప్స్ కూడా చెప్తుంది. వీడు ఇన్వెంటరీలో పనిచేస్తాడు, వీడు డెవలపర్లో పనిచేస్తాడు, డెవలపర్కు ఉన్న యాక్సెస్ రావాలి అట్లా. దాని తర్వాత అడ్రస్, ఈ డిస్క్రిప్షన్లు, ఈ ప్రొఫైళ్ళు ఇవన్నీ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నీకు నెక్స్ట్ తెలియాల్సింది ఏంటి అంటే డిసేబుల్ అకౌంట్, రీసెట్ పాస్వర్డ్, అన్లాక్ అకౌంట్, ఈ 3 తెలియాలి. వటకాయ్ దూలేష్ తెలిసిందే కదా, పాస్వర్డ్ మర్చిపోయాడు, లాక్ అయిపోయింది చింటూలాగా. సేమ్ అట్లనే లాక్ అయిపోయింది అనుకో, అప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళి అన్లాక్ అకౌంట్ కొడతావు. అన్లాక్ అకౌంట్ కొట్టి అప్లై కొట్టంగానే లాక్ అయిపోయిన అకౌంట్ అన్లాక్ అయిపోతుంది. గ్రూప్ పాలసీలో ఇది కూడా డిఫైన్ చేస్తావు మామ. 5 సార్లు తప్పు పాస్వర్డ్ కొడితే లాక్ చేసి దెంగో అని, అది కూడా నువ్వే డిఫైన్ చేస్తావు. సో అట్లా అన్లాక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, నాకు అసలు పాస్వర్డే గుర్తులేదు, పాస్వర్డ్ నాది మార్చి దెంగు, ఎన్టీఆర్ తోపు దమ్ముంటే ఆపుకి మార్చేయి, నాకు అదొకటే గుర్తుంటుంది అని ఒకవేళ వటకాయ్ దూలేష్ చెప్పాడు అనుకో, నువ్వు దానిపైన రైట్ క్లిక్ చేసి రీసెట్ పాస్వర్డ్ అని కొట్టి పాస్వర్డ్ చెప్తావు. ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే అని కొట్టినామంటే పాస్వర్డ్ రీసెట్ కూడా అయిపోతుంది. ఓకేనా? ఇవి 2 ఇంపార్టెంట్. మూడోది, ఇందాక చెప్పిన చింటూని తీసేసిరు కదా అకౌంట్, ఇందులో నుంచి చింటూ అకౌంట్ డిసేబుల్ చేసేయాలి కదా. వెంటనే రైట్ క్లిక్ చేసి డిసేబుల్ అకౌంట్ అని కొడతా. డిసేబుల్ అకౌంట్ అని కొట్టంగానే ఏమవుతుంది, డిసేబుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూడు, వీడు ఒకవేళ సైన్ అవుట్ అయ్యింది అంటే వీడి డే ఎండ్ అయిపోయింది కదా, సైన్ అవుట్ అయ్యి ఇప్పుడు వీడు లాగిన్ చేయడానికి ట్రై చేస్తే ఏమొస్తుంది చూడు, లాగిన్ అవ్వదు, అకౌంట్ ఈస్ డిసేబుల్డ్ అని వస్తుంది. అగో యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ డిసేబుల్, ప్లీజ్ సీ యువర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది చూడు. ఎందుకు వస్తుంది, మనం అకౌంట్ డిసేబుల్ చేసేసాం. అకౌంట్ డిసేబుల్ చేసిన తర్వాత ఇట్లా ఆరో మార్క్ కూడా ఇస్తుంది చూడు, మళ్ళీ వెళ్ళి అనేబుల్ కూడా చేసుకోవచ్చు. అనేబుల్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చేస్తుంది, వాడు వెంటనే లాగిన్ కూడా చేసుకోవచ్చు, లాగిన్ అయిపోతుంది. అది మా యాక్టివ్ డైరెక్టరీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏంటి అనేది.